బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడటంతో వచ్చే 3 రోజుల్లో ఏపీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురిసే సూచనలున్నాయని హెచ్చరించింది. మరోవైపు కోస్తా జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ప్రకాశం జిల్లాలో నిన్న సాయంత్రం కురిసిన వర్షాలకు పశ్చిమ ప్రకాశం జిల్లాలోని దర్శి, పొదిలి మండలాల్లో ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. ఉరుములు మెరుపులతోటి నిన్న సాయంత్రం సుమారు 2 గంటల పాటు భారీ ఈదురుగాలు వీయడంతో ఇటు పలు ప్రాంతాల్లోని పంటలు దెబ్బతినగా దర్శి నియోజకవర్గంలో భారీ వర్షం నెలకొరిగి రాకపోకలకు అంతరాయం నిలిచింది. ప్రధానంగా దర్శి మండలంలోని గ్రామాల్లో రైతులు వేసిన బొప్పాయి, అరటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో ఇటు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న సాయంత్రం పొదిలో కురిసిన వర్షానికి చెట్లు నెలకొల్గి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మండలంలోని చింతామరేపాలెం, గొల్లపల్లి గ్రామాల్లో 50 ఎకరాల్లో వేసిన బొప్పాయి చెట్లు నెలకొనడంతో మాత్రం రైతులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు ఎకరాకు 2 లక్షల పైన పెట్టుబడులు పెట్టి చేతికి వచ్చే సమయంలో ఈదురుగాలులకు పంట నేలకొనడంతో రైతులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం అయితే ఇటీవల కాలంలో గడిచిన వారం రోజుల క్రితం కూడా గిద్దలూరు నియోజకవర్గంలో వర్షాలు అర్ధవీడు మండలంలోని అరటి తోటలు కూడా దెబ్బతిన్నాయి. అర్ధవీడు, వీరభద్రాపురం తదితర ప్రాంతాల్లో సుమారు 32 ఎకరాల్లో కాపు మీద ఉన్న అరటి తోటలు నేలమట్టమయ్యాయి. చేతికొచ్చిన పంట వర్షం నాటికి నేలకోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఉద్యానవన శాఖ అధికారులు అరటి తోటలను సందర్శించి పంట నష్టాన్ని మాత్రం అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షాలకు కూడా ఇటు రైతులు తీవ్ర నష్టాలు మూటగట్టుకున్నారు. ఒకసారిగా బలమైన ఈదురుగాలతో పాటు భారీ వర్షంతో కురిసిన పిడుగులకు ప్రజలు మాత్రం భయప్రాంతాలు గురి చేశాయి. ప్రధానంగా దస్తవారిపేట, కొమరోలు మండలాల్లో అరటి, సొజ్జ, మొక్కజొన్న పంటలు మాత్రం రైతులు నష్టాన్ని చవిచూశారు. అరటి రైతులు మాత్రం ఎకరాకు 1.5 లక్షల పైన పెట్టుబడులు పెట్టగా సొజ్జ పంట మాత్రం 50,000 పెట్టుబడి పెట్టారు. దీంతో పాటు మొక్కజొన్న పంటలకు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే అప్పు చేసి మరి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసిన రైతులు మాత్రం ఇట్లా అకాల వర్షాలకు మాత్రం పంట దెబ్బతినడంతో రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఇటీవల కాలంలో కురిసిన వర్షాలు మాత్రం ఇటు రైతులకు మాత్రం తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.